వంటి విషయం. ప్రార్థన మనము ఎవరో చూడాలని చేసేటువంటిది కాదు. ప్రార్థన అనేది వ్యక్తిగతం. మన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకొని దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి విషయమే ప్రార్థన. దేవునితో మన యొక్క అవసరతలు, అక్కర్లు దేవునికి తెలియజేయటమే ప్రార్థన. మన యొక్క గోడంతా ఆయన పాద సన్నిధిలో విలిపించటమే ప్రార్థన. ఇట్టి ప్రార్థనను ఏ విధంగా చేయాలి అనేది మరి దేవుడు రాయించినటువంటి గ్రంథంలోనే మనము కొన్ని విషయాలను చూసుకుందాం. ఒకటి, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో రాయబడుతూ వచ్చినది. ఏంటది? విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను. యాకోబు పత్రిక 1:6లో సందేహింపక విశ్వాసముతో ప్రార్థన చేయవలెను. మొదటగా విసుకక నిత్యము ప్రార్థన చేయాలి, సందేహింపక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయమనగానే ప్రార్థన చేస్తాము, ఒకసారి రెండుసార్లు చేసేసి ఇక మనం దాని గురించి పట్టించుకోకుండా వదిలేసేవారిగా ఉంటుంది. దేవుడు ఏమీ సాయం చేయలేదు, నా ప్రార్థన దేవుడు వినలేదు, నా ప్రార్థన దేవుడు జవాబు చెప్పలేదు అని చెప్పేసి వదిలేస్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? 18వ అధ్యాయము లూకా సువార్త 1వ వచనంలో విసుకక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. అంటే ప్రార్థనలో విసుగుదల వస్తుందా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాబట్టి ఆ విసుగుదల వచ్చినప్పటికీ మనం ఏం చేయాలంట? విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలి. అలాగే యాకోబు పత్రికలో మరి 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే సందేహింపక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇదేంటి? విశ్వాసము సందేహము అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒకటి వస్తూ ఉంటుంది. ఏంటది? సందేహం వస్తూ ఉంటుంది. దేవుడు నా ప్రార్థన వింటాడా? దేవుడు నేను చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఇస్తాడా అని చెప్పేసి ఒక సందేహం వస్తూ ఉంటుంది. అయితే అలాంటి సందేహం రానియకూడదు. ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు తప్పక నా మనవుని ఆలకిస్తాడు, నేను ప్రార్థించినటువంటి ప్రార్థనకు జవాబు దయచేస్తాడు అని చెప్పేసి మనము ఆ యొక్క విశ్వాసం లేకుండా సందేహం లేకుండా మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. తర్వాత మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడుతూ ఉన్నది. మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే మనఃపూర్వకముగా ప్రార్థించాలి. ఈ విధంగా మనం ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడిగా ఉంటాడు. ముఖ్యంగా మరి ఈ యొక్క రీతిలో మనము ప్రార్థన చేసుకోవాలని మరి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్.